నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. బీజేపీ హైకమాండ్ ఏపీపై ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తుంది. మొన్నటి ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేనలతో కలిసి పోటీ చేసింది. 3 పార్లమెంట్ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించింది. గతంలో లేని విధంగా ఓట్లు సీట్లను పెంచుకుంది. అయితే ఇప్పటికీ కూడా ఒంటరిగానే పోటీ చేసి సీట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు బీజేపీకి. అందుకే పొత్తులో కొనసాగుతూనే బలం పెంచుకోవాలని భావిస్తోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో బలమైన నేతను ఎంపిక చేయాలని చూస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి పదవీ కాలం ముగిసింది. అందుకే ఆమె స్థానంలో బలమైన నేతను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాలని భావిస్తోంది బీజేపీ హైకమాండ్. అయితే ఇప్పటి వరకు కాపులతో పాటు కమ్మ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇచ్చారు. అందుకే ఈసారి ఇతర సామాజిక వర్గాలను పరిగణలోనికి తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లుగా సమాచారం. కొంబంపాటి హరిబాబు చాలా కాలం పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ వచ్చారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అటు తర్వాత సోము వీర్రాజు సుదీర్ఘకాలం అధ్యక్ష పదవి చేపట్టారు. ఆయన సైతం కాపు సామాజిక వర్గ నేత. ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం 2.5 ఏళ్లకు పైగా ఈ పదవిలో ఉన్నారు. ఆమె కమ్మ సామాజిక వర్గ నేత. అయితే ఇప్పటి వరకు సామాజిక వర్గాలను పరిగణలోనికి తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ దక్కలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రెడ్డి సామాజిక వర్గం ఆసక్తిగా ఉండేది. కానీ 2024 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గంలో చేంజ్ కనిపించింది. గతం మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అంత మక్కువ లేదు. అందుకే ఈ స్పేస్ ను భర్తీ చేయాలని బీజేపీ చూస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కానీ విష్ణువర్ధన్ రెడ్డికి కానీ ఆ పదవిని అప్పగించాలని చూస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి అయితే రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించగలరని ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.